నవీపేట మండలంలో దాదాపు 9 గ్రామాలలో పంట నష్టపరిహారం జరిగింది. 9 గ్రామాలలో పంట నష్టం జరిగిపోయింది. దాదాపు ఒక రైతు కష్టం దాదాపు 3 నెలల వరకు కష్టపడితే ఈ స్థాయిలో పంట నష్టపోయిందంటే రైతు ఎంత బాధను అనుభవించి ఉంటాడో ప్రతి ఒక్క నాయకులు గమనించాల్సిన విషయం. ఈ రోజు నైపేట మండలంలో సొంత మండలంలో సుదర్శన్ గారి ఎమ్మెల్యే గారి సొంత మండలంలో 9 గ్రామాలు పంట మునిగిపోతే ఇంతవరకు రైతులకు వచ్చి భరోసానిచ్చింది లేదు, రైతులకు హామీ ఇచ్చింది లేదు. ఏదైతే సుదర్శన్ రెడ్డి గారు దిగి వచ్చి రైతులకు మేమున్నాం 50,000 నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పి హామీ ఇచ్చేంత వరకు మేము ఇలాంటి రోడ్ రోకోలు ధర్నాలు ఆఖరికి అసెంబ్లీని కూడా ముట్టడిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. చెప్పండి సార్, మీరు ఎన్ని ఎకరాల్లో పంట వేశారు, ఎంత మేర ఈ మొన్న గోదావరికి రావడం వల్ల మా ఎంచా గ్రామంలో 700 ఎకరాలు మునిగిపోవడం జరిగింది. అదేవిధంగా 9 ఊర్లలో 4 నుంచి 7,000 మునిగిపోవడం జరిగింది. మేము ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అయ్యా మేము రైతులం నష్టపోతే మీ ప్రభుత్వంకు మంచిది కాదు, మీరు కనీసం ప్రభుత్వం ఇప్పుడన్నా కళ్ళు తెరిచి మా రైతులను ఆదుకుంటామని నిజంగా పక్కన ఉన్న మా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి అదేవిధంగా ఎంపీ అరవింద్ అన్న గారికి కూడా మేము ఒకటే కోరుతున్నాము, అయ్యా మేము రైతులము మొత్తం పెట్టుబడి పెట్టినాము, కోత కోసే టైంకే మా ప్రాబ్లం వచ్చింది కాబట్టి తక్షణమే మా రైతులను ఆదుకోవాలి, లేదంటే ఈ నిజామాబాద్ జిల్లాలో ఈ ఎంచా లాస్ట్ విలేజ్ ఫస్ట్ మెట్టు ఈ రోజు ఈ మెట్టు ఎక్కుతున్నాము. మేము ఇదే విధంగా మండలానికి జిల్లాకు రోజు కదిలి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని కోరుతున్నాము. రైతులను కాపాడకపోతే మళ్లీ వారంలో ఈ ధర్నా కార్యక్రమానికి చాలా పెద్దగా చేస్తామని రైతులందరము మేము నిజంగా రైతులది నడుమిరిగిపోయింది కాబట్టి ఆదుకోవాలని